హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ని ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్ తోటి ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. టేపు ఏం యూస్ చేయను, ఒక స్కేల్ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా లైనింగ్ని పొడవుగా పెట్టుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా పెట్టుకోవాలి. అలా మార్క్ చేసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలని. నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఎత్తేసి స్కేల్ సహాయంతో ఆ మార్కింగ్స్ని ఇంకొంచెం పర్ఫెక్ట్గా తీసుకొని ఇలా గీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ని కర్వ్ తీసుకోవాలి. కర్వ్ స్కేల్ ఉంటే అది వాడచ్చు, లేకపోతే ఈజీగా చేత్తోనే ఇలా తీసుకోవచ్చు. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత కింద మడవడానికి మళ్ళీ వేరే క్లాత్ అవసరం లేదండి, దీన్ని మడవడానికి వదిలేస్తాను నేను. ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా క్రాస్గా ఇలా పెట్టుకోండి. ఇది 1 మీటర్ లైనింగ్ క్లాత్ అండి, దాంతో ఇలా క్రాస్ ఈజీగా వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా పెట్టి కట్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ ఉంటాయి కదా, యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడుందో అలా కాకుండా కొంచెం వదిలి తీసుకోండి. మిడిల్లో కుట్టడానికి దానికి ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంతవరకు కావాలి, చంక్ డౌన్ మాత్రం బ్యాక్ పార్ట్ ఆధారంగా తీసుకోవాలి. మిగతా ఫ్రంట్ పార్ట్ ఇదంతా కూడా మనం ఎంత మెజర్మెంట్ ఉంటుందని దాన్ని చూసుకొని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పర్ఫెక్ట్గా ఉండేది పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే కట్ చేసుకున్నాక ఎంత పొడవు కావాలో పెట్టుకొని కట్ చేసుకోవాలి. చంకల దగ్గర అవసరమైతే కాస్త జాయింట్స్ అనేది పడతాయి, దీనికైతే జాయింట్లు కూడా ఏం పడవు, ఇది సరిపోతుంది. 1 మీటర్ క్లాత్ కాబట్టి ఇలా మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఈ చంక దగ్గర ముడతలు రాకుండా కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను గీసినట్టుగా అయితే ఇప్పుడు కట్ చేసుకోవచ్చు, లేకపోతే కుట్టేటప్పుడు తీసుకోవచ్చు. నేను మాత్రం కుట్టేటప్పుడే తీసుకుంటానండి. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్లో పైనుంచి మిడిల్ వరకు ఇలా నేను గీస్తున్నాను కదా, అలా తీసుకోవాలి. అది కుట్టేటప్పుడు కూడా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఎత్తుకొని క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. 2 క్రాస్ బెల్ట్స్, అది కూడా ఖర్చులకి వదులుకొని అది ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్కేళ్ళు పెట్టుకొని టేపులు పెట్టుకొని మెజర్మెంట్స్ తోటే చెయ్యాలని అవసరం ఏమీ లేదండి, ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను ఏ బ్లౌజ్ అయినా కూడా ఆల్మోస్ట్ ఇలానే చేస్తాను. లేదు మెజర్మెంట్స్ లేదు అన్నప్పుడు మాత్రమే ఇలా టేప్తో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు నెక్ పార్ట్ కట్ చేసి ఉంటాం కదా లైనింగ్కి, దాన్ని ఈ కాజాకి హుక్స్ పట్టీగా నేను యూస్ చేస్తాను. దాన్ని కూడా ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటాను. అన్నీ ఒకేసారి రెడీ చేసుకొని పెట్టుకుంటే కుట్టేటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాము. మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా పూలు వచ్చాయి. దీన్ని చాలా వరకు అందరూ అడ్డంగా తీసుకొని కట్ చేస్తారు, క్రాస్ కటింగ్ కాబట్టి అన్ని జాయింట్లు ఇవి అవి అవసరం లేదు, ఇలా పొడవుగా మడుచుకోవాలి. ఇప్పుడు పువ్వులు అనేటివి నీకు ఎక్కడ క్రాస్ రాకుండా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా పొడవుగానే తీసుకున్నాను, నేను హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు క్రాస్గానే వచ్చేస్తుంది. క్రాస్ కటింగ్ నేను పెట్టినట్టుగా పెట్టి యాజ్ ఇట్ ఈస్గా కొంచెం ఎక్స్ట్రా వదిలేసి కట్ చేసుకోవడమే, చాలా సింపుల్గా అయిపోతుంది. షార్ట్గా తీసుకోవడం వలన క్లాత్ అనేది సరిపోదు, క్రాస్ బెల్ట్కి అన్నిటికీ సరిపోదు, మళ్ళీ వేరేవి తీసుకోవాల్సి వస్తుంది. అవేం అవసరం లేదు, ఇలా పొడవుగా పెట్టుకొని సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ ఏదైనా వస్తే కూడా క్రాస్ పోయే అవకాశమే ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా
ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా పెద్దవి, మరీ చిన్నది కూడా కాదు. ఇప్పుడు మిగిలిన క్లాత్తో క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుంటాను. ఇలా చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం జాయింట్ అనేది పడుతుంది. ఆ మిగిలిన క్లాత్లో నుంచే హ్యాండ్స్కి జాయింట్స్ ఎంత కావాలో ఆర్మ్స్ దగ్గర అయితే ఖచ్చితంగా చంకల దగ్గర పడుతుంది జాయింట్. చూడండి, ఇలా క్లాత్ తీసుకొని 4 ఫోల్డ్స్ పెట్టుకునేసి నేను ఇలా తీసుకుంటాను. దీన్ని జాయింట్ చేసుకోవచ్చు. అన్ని పీసులు పర్ఫెక్ట్గా పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా చూడండి, హుక్స్ పట్టి కాజా పట్టి 2 పీసులు రెడీ చేసుకున్నాను. అంతే, ఎంతో సింపుల్గా బ్లౌజ్ కటింగ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.